ప్రతి మనిషి జీవితంలోనూ ఇంపార్టెంట్ అయిన కొన్ని బంధాలుంటాయి, బంధుత్వాలుంటాయి. అలాగే ఒక వ్యక్తికి తన తల్లి దగ్గర నుండి అత్తమాను ఫోన్ వస్తూ ఉండేదట. చిన్నప్పుడే తండ్రి లేకపోయినా తల్లి చాలా బాగా పెంచిందేమో. ఆ అబ్బాయి ఎప్పుడు ఫోన్ వచ్చినా అబ్బా ఫోన్ చేసిందిరా బాబు ఇక నస అన్నట్టు ఫీల్ అయి ఏదో 2 ముక్కలు మాట్లాడి పెట్టేసేవాడట. కొంతకాలానికి తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి ఆ అబ్బాయికి తల్లి చేసిందేమోనని అనిపించేదట. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ తల్లితో ప్రేమగా ఉన్నప్పుడు నా తల్లితో నేను ఇంత ప్రేమగా లేని, ఇంత సమయం గడపలేకపోయాని, వీళ్ళు లగ్జరీ లైఫ్లో నుండి కూడా తల్లిదండ్రులు ఇంత ప్రేమిస్తున్నారు, నా తల్లి కష్టపడి నన్ను పెంచింది అని ఫీల్ అవుతూ ఉండేవాడట. కోల్పోయిన తర్వాతే ప్రతి మనిషికి తన జీవితంలో ఏం కోల్పోయామో అర్థమవుతుంది. ఉండగా ఆ మనిషితో ఉన్న బంధాన్ని మనం గుర్తు చేసుకోలేం. పోయిన తర్వాత ఎంత గుర్తు చేసుకున్నా ఆ మనిషి ఇక తిరుగురాడు. అలా అని చెప్పి మనమేమీ శాశ్వతంగా ఉండిపోం. వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి రాకపోవచ్చు గాని మనమంటూ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళున్న చోటికి మనం వెళ్ళగలం గాని మనం ఉన్న చోటికి వాళ్ళు రాలేరు. కాబట్టి ఈ భూమి మీద గడిపే కొంత సమయం ప్రతి బంధాలకు వాల్యూషన్ ఇస్తూ ప్రతి ఒక్కరితోనూ ఉన్న స్వీట్ మెమరీస్ ని బ్రతికుండంగానే పంచుకుందాం. పోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలతో బాధపడే కంటే ఉండంగా వాళ్ళతో సమయాన్ని గడిపితే మన జీవితంలో మనకు ఒక మంచి అనుభూతి ఏర్పడుతుంది. ఈ రోజు మనం ఒకరిని నిర్లక్ష్యం చేస్తే రేపు మనని ఇంకొక బంధం నిర్లక్ష్యం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు అది తట్టుకోవడం నీ వల్ల కాకపోవచ్చు. నీ తల్లికున్నంత గుండె ధైర్యం నీకు లేకపోవచ్చు కదా. ఎందుకంటే నీ తల్లి ఎక్కడున్నా నువ్వు బాగున్నావు అనుకుని సంతోషపడే పాతకాలపు తల్లి. కానీ ఇప్పుడు అలా కాదు. చాలా తక్కువ సమయం గడుపుతున్నారు పిల్లలతో. ఆ కొద్ది సమయం కూడా మాకు టైం స్పెండ్ చేయలేకపోయాడే, మాతో ప్రేమగా ఉండలేకపోయాడే అని నీ తల్లో తండ్రో అక్కో చెల్లో బాధపడే పరిస్థితి నువ్వు తీసుకురాకు. ఇంట్లో ఉంటే పిల్లలతో తల్లి ఎంత ప్రేమగా ఉంటుందో తెలుసు కాబట్టి ఫోన్లు పక్కన పెట్టేసేయండి. సీరియల్స్, సినిమాలు అది ఇది అని టైం వేస్ట్ చేసుకోకండి. భర్త ఇంటికి వస్తే ప్రేమగా మాట్లాడి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి ఓదార్పుగా మాట్లాడండి. ఆన్లైన్లోను ఫోన్లోను ఎక్కువ సమయం గడుపుతూ నిర్లక్ష్యం చేయకండి. అత్తమామలతో తల్లిదండ్రులతో కుదిరితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. ప్రతి బంధానికి విలువనిస్తూ పోండి. మీ బంధం వాల్యూషన్ మీరే పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే పక్క వాళ్ళని నువ్వు చులకన చేయడం మొదలు పెట్టావో వాళ్ళ జీవితంలో నువ్వు ఒక క్యారెక్టర్ మాత్రమే, బంధానివి కాదు. సర్లే అవసరానికి చేస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళలో రాకూడదు. ఎందుకంటే మీ మధ్యనున్నది బంధం, బంధుత్వం చాలా విలువైంది సుమా. ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం దాన్ని. ఏమంటారు?